హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హెన్న పెట్టుకున్న విధానం చూద్దామా. కొత్తగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఈ విధంగా ఇంట్లో కూడా హెన్న పెట్టుకోవచ్చు. పార్లర్కి వెళ్ళే అవసరమే ఉండదు. ఇలా మనం నార్మల్గా హెన్న ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఫస్ట్గా మనం కలిపే విధానం తెలుసుకుందాం. హెన్న అయితే కొంతమంది అయితే డికాషన్ చేసి పెట్టుకుంటారు, కొందరు అయితేనేమో బీట్రూట్ జ్యూస్. మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా. ఇంకా నైట్ నానబెట్టుకొని మార్నింగ్ అయితే అందులో కొంచెం ఎగ్ వేసుకునే వాళ్ళు ఎగ్ వేసుకోవచ్చు, లేదంటే పెరుగు వేసుకోవచ్చు. అది కూడా వద్దనుకుంటే నార్మల్గా డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. పెరుగు వేసుకుంటే అయితే హెయిర్ అయితే స్మూత్గా మంచిగా ఉంటుంది, డాండ్రఫ్ కూడా అవుతుంది, ఇంకా హెయిర్ సిల్కీ ఉంటుంది. కొంచెం స్మెల్ వస్తుంది, బట్ షాంపూ చేసుకుంటే స్మెల్ వెళ్ళిపోతుంది. చాలా బాగుంటుంది హెయిర్, స్మూత్గా సిల్కీగా అయితే చాలా బాగుంటుంది, స్కేనింగ్ వస్తుంది. సో ఇలా మనం మధ్యలో పాపెట్ తీసుకొని ఫస్ట్ అయితే 4 దిక్కుల సైడ్ నుంచి పాపెట్ తీసుకొని చిన్నగా మధ్యలో ఇలా హెన్న అప్లై చేసుకొని అలా చుట్టుముట్టు రుద్దేసుకోవాలి. సేమ్ టు సేమ్ అలా హెయిర్ లేయర్స్ సన్నగా తీసుకోవాలి. అలా తీసుకుంటే స్కల్ప్ కరెక్ట్గా అంటుతుంది, లేదంటే వైట్ హెయిర్స్ అలానే ఉండిపోతుంది. అందుకే సన్న సన్న పాయ తీసుకొని మనం ఎంత సన్నగా పాయ తీసుకుంటే అంత బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఇలానే మనం ప్రతి సైడ్ నుంచి అలానే ఒకసారి ఇటు నుంచి లేయర్ తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా లేయర్ తీసుకున్నాక హెయిర్ అన్నది పై భాగంలో పైనుంచి ప్లస్ కింద నుంచి అలా అప్లై చేసినాక పై మొత్తం లాస్ట్ వరకు పెట్టుకోవాలి. అలా హెన్నా చాలా పడుతుంది, కొంచెంలో సరిపోదు. మినిమం హెయిర్ అయితే మనకు 100 గ్రామ్స్ 200 గ్రామ్స్కు పావు కేజీ కూడా పట్టే వాళ్ళ హెయిర్ ఉంటుంది. సో మనం కరెక్ట్గా అయితే హెన్నా కలుపుకోవాలి. ఎక్కువైనా పర్లేదు కానీ హెన్నా తగ్గొద్దు, ఎందుకంటే మధ్యలో అయిపోయింది అనుకో ఇక కస్టమర్ ఫుల్ తిడతారు, ఇంకా మనకు ఉంటుంది, సర్వీస్ బాగా చేస్తలేరని చెప్పి మళ్ళీ ఒకసారి నెక్స్ట్ టైం రారు. సో అలా కాకుండా చూసుకోవాలి. ఈ విధంగా అయితే మనం చూడండి ఇట్లా మొత్తం కూడా. కొంతమంది కోమ్ కూడా యూజ్ చేస్తారు, కోమ్తో కూడా చేసుకుంటే లాస్ట్కి అయితే బాగుంటుంది. నేను కోమ్ అయితే ఏమి యూజ్ చేయను, డైరెక్ట్ హ్యాండ్స్తో పెడతాను. ఇంకా గ్లౌజెస్ కూడా వేసుకుంటారు, కొందరికి నచ్చదు కదా, చేతులు ఎర్రగా పండితే బాగుండదు అని చెప్పేసి నచ్చదు. కానీ ఇలా చేతితో వేస్తేనే మంచిగా ఉంటుంది. ఎందుకంటారా, మనకు కూడా చేతులు హెన్న పెట్టుకుంటే మనకు పచ్చి మైదాకు పెట్టుకుంటే వేడి తగ్గుతుంది అంటారు కదా. సో ఆ విధంగా మనం ఇలా హెన్న మనం పెట్టుకున్నప్పుడు చేతులు పండితే మన చేతిలో ఉన్న వేడి కూడా తగ్గిపోతుంది. సో దీనివల్ల మనకు అలా పెట్టినందువల్ల లాభం కూడా ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మంచిగా మనకు చెయ్యి కూడా పండుతుంది, ప్లస్ మనకి ఇలా చల్లదనం కూడా ఉంటుంది. నేనైతే ఎప్పుడు ఇలానే ఈ విధంగానే చేత్తోనే పెడతాను. సో మీరు కూడా మీ ఇష్టం, మీరు ఎలా పెట్టుకుంటే అలా పెట్టుకోవచ్చు. ఇలా అటు సైడ్ నుంచి ఒక లేయర్, ఇటు సైడ్ నుంచి ఒక లేయర్ తీసుకొచ్చి అలా మధ్యలో మొత్తం నెత్తి పైన అయితే ఈ విధంగా అయితే మొత్తం ఇచ్చేసుకోవాలి. కొంచెం కూడా గ్యాప్ లేకుండా చాలా చిన్న లేయర్స్ తీసుకోవాలి. లాస్ట్కి వెనుక భాగం మిగిలినప్పుడైతే ఆ వెనుక భాగం కూడా మనం ఒక లేయర్ సన్న లేయర్గా తీసుకొని ఈ విధంగా అయితే అప్లై చేసుకోవాలి. ఒకసారి మళ్ళీ కూడా చూసుకోవాలి ముందు భాగం అంటిందా లేదా. మనకు మిగిలిన హెన్న ఉంటే పైన ఉన్న పై భాగంలో మనం ఇలా చుట్టుకున్న రోల్కి మాత్రం మొత్తం కూడా మనం అప్లై చేసుకోవాలి. వెనక నుంచి ముందు నుంచి అయితే సమానంగా కొంచెం ఎక్కువ హెన్న ఉంటేనే బెటర్, ఎందుకంటే హెన్న ఎక్కువ ఉంటే కొంచెం బాగుంటుంది. ఇలా హెయిర్కి లాంగ్ వరకలు వస్తుంది. హెన్న తగ్గితే అయితే ఏమైతుందంటే స్కల్ప్ వరకలు సరిపోతుంది, లాంగ్కి సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీరు ట్రై చేయండి. ఇంట్లోనే పార్లర్కి వెళ్ళే అవసరం కూడా ఉండదు, ఇంకా మనకి చాలా మంచిగా ఉంటుంది. ఇంకా పార్లర్కి వెళ్ళని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా, ఒకరికొకరు ఈ విధంగా పెట్టుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. హెన్న చూడండి నాకు ఎంత బాగా ఇచ్చే చక్కగా నాకైతే చేతులు పండిపోయినాయి, పెట్టుకునే అవసరమే ఉండదు. ఇదైతే ఎండాకాలంలో చాలా పనిచేస్తుంది. నేను మ్యాక్సిమం అయితే గోరింటకి ఎప్పుడు నేను నా ఓన్గా అయితే ఏ రోజు పెట్టుకోలేదు. ఇలా వేరే వాళ్ళకి పెట్టినప్పుడు నా చేతులు పండుతుంది. సో ఆ విధంగానే నేను చేతులు పండితే నా హ్యాండ్స్ కూడా ఎర్రగా ఉంటాయి. నేను ఇన్ని ఇయర్స్లో అయితే నేను నా కోసం అంటూ కేటాయించుకొని టైం తీసుకొని ఏ రోజు హెన్న పెట్టుకోవాలి. సో నేను ఇలా పెట్టినప్పుడు నా చేతిలో పండుతుంది, నా చేతి కూడా చాలా బాగా చక్కగా పండుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోలతో మళ్ళీ కూడా మీ ముందుకు వస్తాను. ఇలా కూడా మీరు ఇంట్లో ట్రై చేసుకోవచ్చు, పాలరుకోకుండానే. నేను చెప్పిన విధంగా చేసుకుంటే మాత్రం మీకు చాలా బాగా చాలా అంటే చాలా ఈజీగా కూడా మీరే ఇంట్లో ఉండే హెన్న పెట్టుకోవచ్చు. ఇద్దరు ఉంటే మాత్రం కంపల్సరీ ఇది ట్రై చేయొచ్చు. ఒకరు ఉంటే కొంచెం కష్టమే, ఒకరు ట్రై చేయొచ్చు కానీ కొంచెం రిస్క్, మొత్తం కూడా మనకి స్కల్ప్కి అంటది. సో అలాంటప్పుడు మనం ఏంటంటే ఒకరికొకరం తోడున్నప్పుడు ఈ విధంగా హెన్న అప్లై చేసుకుంటాం, చాలా ఈజీగా అయితే మనకు కవర్ అయిపోతుంది. ఇంకా చాలామంది ఉంటారు కదా, బయటికి వెళ్ళిన వాళ్ళు, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు, కొంచెం ఏజ్ పర్సెంట్ ఉంటారు, అలాంటి వాళ్ళకు చాలా కష్టంగా ఉంటుంది పెట్టుకోవడానికి, పలరుకోవడానికి. సో ఇలా ఇంట్లో ఉన్నప్పుడు మనము హోన్గా అయితే ఒకరు పెట్టుకోవచ్చు. చూడండి, నా చేతిలో చాలా చక్కగా రెడ్గా అయిపోయినా చూస్తున్నారా, చూడండి ఎంత బాగా వండిపోయినావో. థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూసినందుకు షేర్ చేయండి, లైక్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో